ముఖ్యమంత్రి యూనివర్సిటీ పర్యటనపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, నిన్న యూనివర్సిటీకి వచ్చిండు, ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రు? మీరు ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టు ముఖ్యమంత్రి స్పీచ్ ఏమన్నా ఉందా? అసలు ఏం చెప్తారు? చాలా హడావుడి చేసింది ముఖ్యమంత్రి గారు. మొత్తం పోలీసులను పెట్టి వేలాది మంది పోలీసులను మొత్తం జిల్లాలకి కూడా తీసుకొచ్చి యూనివర్సిటీ చుట్టుపక్కల యూనివర్సిటీలో మొత్తం ప్రత్యేకంగా స్పెషల్ బ్యారెక్లు వేసి టాగూర్ నాకు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఉస్మాన్ సిటీలో ఏ ఒక్క విద్యార్థిని కూడా చూడడానికి ముఖ్యమంత్రి గారు ఇష్టపడలే కాబట్టి అట్లా బ్యారెక్లు పెట్టుకొని ఆ బ్యారెక్ల మధ్యకి వెళ్ళి టాగూర్ పోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉన్నదా? గతంలో ఉస్మాన్ సిటీ విద్యార్థులను అవమానించండు, చాలా అవమానకరంగా మాట్లాడాను. ఉస్మాన్ సిటీ పోరాళ్ళు ఏంది, బిర్యానీలకు పైసలకు ఆశపడి మాట్లాడతా తప్ప వాళ్ళని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్న ముఖ్యమంత్రి గారు నిన్న యూనివర్సిటీకి వచ్చి ఎందుకు వచ్చినట్టు మరి? సరే వచ్చినావు, కనీసం క్షమాపణ చెప్పాల్సింది. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ అని నాకు నెగిటివ్ అభిప్రాయం ఉండే, నేను తప్పు తెలుసుకున్నా క్షమించని చెప్పి మాట్లాడాల్సింది. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఒక ముఖ్యమంత్రిగా నువ్వైతే ఆ రకంగా మాట్లాడాల్సింది. 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు, కనీసం 2 కోట్లు కూడా ఇవ్వాలి. నువ్వు 20 నెలల కాలం లోపల కనీసం 2 కోట్ల రూపాయలు కూడా ఉస్మాన్ సిటీకి ఇవ్వని ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఎవరైనా నమ్ముతారా? ఉద్యోగాలు భర్తీ చేయలే, యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేయలే. నిన్నటి మీటింగ్ కూడా కనీసం ప్రొఫెసర్లు మిలవలే, ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టాగూర్ కొంతమంది మీటింగ్ పెట్టుకొని ఆహో ఓహో అని చెప్పి మాట్లాడాడు. మళ్ళీ పైగా డిసెంబర్ 9 రోజు బందోబస్తు లేకుండా సెక్యూరిటీ గార్డు ఒక్క సెక్యూరిటీ కూడా లేకుండా నేనే వస్తా అని చెప్పిండు. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ దమ్ముంటే పోలీసు బందోబస్తు లేకుండా, నీ కాంగ్రెస్ పార్టీ గుండాలు లేకుండా, నీ బౌన్సర్లు లేకుండా ఓయిలా ఉస్మాన్ సిటీలో అడుగు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ లోపల నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో ఇజీ, నువ్వు నోటిఫికేషన్ ఇస్తే మేము ఏమైనా పూలు చల్లి ఆహ్వానిస్తాం. లేకపోతే ఏం నోటిఫికేషన్ లేకుండా వాటిని ఓయిలు అడుగు పెడతా అంటే ఉస్మాన్ సిటీ విద్యార్థులు చూస్తూ ఊరుకోరు. చాలా చైతన్యవంతమైన గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ. నువ్వే చెప్పినావు కదా, తెలంగాణ అంటేనే ఉస్మాన్ అంటే తెలంగాణ అన్నావు కాబట్టి, దానికి పర్యాపదం అన్నావు కాబట్టి, ఇప్పటికైనా నీకు సోయ వచ్చింది కాబట్టి కనీసం నోటిఫికేషన్ ఇచ్చి రావాలని చెప్పి ఆహ్వానిస్తాం. చెప్తున్నా త్వరలో 40,000 ఉద్యోగాలు, ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి. మళ్ళొకసారి కూడా గతంలో చెప్పినట్టుగానే ఉద్యోగాలు వద్దు, నోటిఫికేషన్ గ్యాప్ ఉండాలని చెప్పేసి ఏకైక రాష్ట్రం నిరుద్యోగులు ధర్నాలు చేసే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి చాలా అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు. ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా మాకు నోటిఫికేషన్లు వద్దని చెప్పి ఎవరైనా ధర్నాలు ఇస్తారా? అంటే యూనివర్సిటీలో మొత్తం అందరూ చెవులలో దూదులు పెట్టుకొని వింటున్నారు అనుకున్నాడేమో ముఖ్యమంత్రి గారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా నా ముందు కూర్చున్న వాళ్ళంతా కూడా చెవులు మూసుకొని వింటున్నారని అనుకొని మొత్తం అబద్ధాలేమో మాట్లాడింది. నిన్న 60,000 ఉద్యోగాలు ఆయన భర్తీ చేసిండా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చిన నీ ఉద్యోగాలు 60,000 ఉన్నాయని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఉంటే బయట పెట్టు, నీ ఆర్థిక ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో బయట పెట్టు. 60,000 అంటున్నావు కదా. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి హాయంలో ఎగ్జామ్ పూర్తి చేసిన వాటికి కొన్నిటికి రిజల్ట్ ఇచ్చి, కొన్ని పెండింగ్లో ఉంటే వితల్లో ఉంటే కోర్టు తిరుపుతాను, కొన్ని పెండింగ్ ఉంటే అవ్విచ్చి నేనే ఇచ్చిన 60,000 అని చెప్తే ఆల్రెడీ అప్లై చేసిన విద్యార్థులు అమాయకులు కాదు, వాళ్ళకి అన్నీ తెలిసి గుర్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా అదే చెప్తుండే, వాళ్ళకు కోర్టు తీర్పులు ఉన్నాయి, అవన్నీ ఆ చిక్కులన్నింటి మేము సమస్యలు పరిష్కరించి మేము చెప్తున్నాం, అది మా ఖాతాలో వేసుకుంటే తప్పేంటి అని అంటున్నాడు. చిక్కులున్నాయి, కొన్ని పూర్తి కాదు. చిక్కులు ఒక 2,000 ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు చిక్కులున్నాయి. ఆయన నేను ఏమని చెప్పిండు, ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తే 40,000 ఉద్యోగాలు రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో భర్తీ ఇస్తా అని చెప్పిండు. అంటే ఇవి 60,000 నీవో 10,000 ఉంటాయి, మొత్తానికి ఇవి 40,000 అంటే 50,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన లోపల 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను చాలా స్పష్టంగా చెప్పిండు. మరి నువ్వు అన్న బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది? ఎన్నికల ముందు ప్రతి సభలో మాట్లాడినావు కదా. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి బిస్వాల్ కమిటీ చెప్పింది కాబట్టి దాని ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఇవాళ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ దొరకట్లేదా? ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలు మాట్లాడి కాలయాపన ఇస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇవాళ విద్యార్థులు. అంటే ఒక దిక్కు ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్తూనే మళ్ళీ ఒక డిసెంబర్లో వస్తా, మీకు ఏది కావాలంటే అది చేస్తా, మీకు మొత్తం మంత్రదండం తీసుకొచ్చి మీకు ఏమంటే అది ఇస్తా అని చెప్పేసి, అంటే ఎందుకు అట్లా 2 స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నట్టు? ఒక దిక్కేమో ఖజానా ఖాళీ అంటాడు, మరో దిక్కేమో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది, ఆ మాత్రం మీకు ఇవ్వలేనా, ఒక 1000 కోట్లైనా ఇస్తా మొత్తం యూనివర్సిటీలకు అని చెప్పి, అంటే ఏది నమ్మేటట్టు ఉన్నది అసలు? ఆయనకు అవగాహన లేదు ముఖ్యమంత్రి గారిది స్వతహాగా ఆయన పొలిటీషియన్ కాదు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి రాష్ట్ర ఖజానా మీద ఆయనకు అవగాహన లేదు. రాష్ట్ర ఆదాయం ఎట్లా వస్తుంది, ఎట్లా అవుతుంది దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి అవగాహన లేదు కాబట్టి ఎట్లా వీలుంటే అట్లా మాట్లాడుతుండ్రు. ఒకసారి నాకు ఎవరు పైసా అప్పులు పుడతలేదు, నన్ను చెప్పులెత్తుకపోవడం లెక్క చూస్తున్నారు, ఢిల్లీకి పోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఓయికి వచ్చో 1000 కోట్ల రూపాయలు ఇస్తాను మాట్లాడు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చేటం అయితే నేను వచ్చి ఆన్ ది స్పాట్లో ఒక 50 కోట్లన్నా శాంక్షన్ చేయాలి కదా. మీకు కావాల్సిన ఏం కావాలో చెప్పండి, నేను శాంక్షన్ చేస్తా. పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యార్థుల కోసం నేను స్కూటీలు ఇస్తా,
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఉస్మాన్ యూనివర్సిటీని తీసుకుంటున్నా అని చెప్పి ఆయన హామీ ఇవ్వచ్చు కదా. ఇచ్చిండు హామీ ఇచ్చిండు. స్టాన్ఫోర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా చేస్తే ఆ స్థాయికి తీసుకుపోతావు ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాగా చేసే ఒక మెంటాలిటీ నీకుంటే కనీసం ఒక 100 కోట్ల నిన్న ఆన్ ది స్పాట్ ఇచ్చిపోయాను కదా. ఉస్మాన్ యూనివర్సిటీకి డిపాజిట్ చేసిపోయేటవి. మీరు ఏం కట్టుకుంటారో కట్టుకోండి. కొత్త బిల్డింగులు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరైనా పెద్ద కాన్ఫిడెన్స్ హాల్ కట్టుకుంటారా, అయినా రీసెర్చ్ కోసం ఉపయోగించుకుంటారా, లేదా ఒక కొత్త ఫెలోషిప్ కావాలన్నా ఇవ్వాలని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చేటోడు కదా. స్టాన్ఫోర్డ్ లాగా చూసే ఒక మెంటాలిటీ, ఒక యాటిట్యూడ్ కనుక రేవంత్ రెడ్డికి ఉంటే ఆ పని చేసేటోడు చేయడు. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ప్రశ్నించడానికి ఒక నిలయం, అది ప్రశ్నించే ఒక నాయకుల ఉత్పత్తి కేంద్రం ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీని డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇస్తలేడు. దానిలో భాగమే